శ్రీగణనాయక విఘ్న వినాయక సిద్ధి వినాయక బుద్ధి వినాయక సృష్టికరణ బంధువులారా, చూస్తున్నారు కదా, శ్రీకాకుళం నగరంలో మన సామాజిక భవనం నిర్మించబడింది. అది మెట్ల కింద ఒక చిన్న రూమ్లా పెట్టాము. స్టోర్ రూమ్ కింద, ఆఫీస్ రూమ్ కింద ఉపయోగపడుతుందని. అలాగే ఈ సామాజిక భవనం నిర్మాణం వెనక మన పెద్దలు, మన సంఘ నాయకులు, అలాగే దాతలు సహకారం వర్ణాతీతం. ఎంతైనా వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మెట్లు చూడండి, చాలా సులువుగా ఉండడానికి నిర్మించారు. లేకపోతే మనకంటే పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, అది శ్రీ చైతన్య టెక్నో స్కూల్, ఎల్కేజీ టు 10th ఉన్నది. అలాగే వెనక ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఉంది, ప్రైవేట్ది. అలా మరికొంచెం అటువైపు చూసినట్లయితే ఉమెన్స్ కాలేజ్ వెనక్కి ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద అఫీషియల్ బిల్డింగ్స్ ఉన్నటువంటి ఈ ఆప్షన్ వెళ్దాం మనం చూడొచ్చు. అలా మనం కిందకి వెళ్ళినట్లయితే మన గేట్ దగ్గర నుంచి చూసాం అనుకోండి, అక్కడ నార్త్ ఈస్ట్కి ఒక సీసీ రోడ్డు, అలాగే వెస్ట్ ఈస్ట్కి ఒక సీసీ రోడ్డు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ శాంక్షన్ చేశారు. వచ్చేద్దామా, చూడండి, ఈస్ట్కి అలాగే నార్త్కి టైల్స్ ఎంత చక్కగా వేయించడం జరిగిందో. బాగుంది కదా, చూస్తున్నారు కదండి. లోనికి వెళ్దాం. కుర్చీలు బాగున్నాయి కదా, దాతలు ఇచ్చినటువంటి వండవి. అలాగే స్టేజ్ కూడా చూడండి. ఇంకా స్టేజ్ వెనక్కి 2 రూమ్లు ఉన్నాయి, వెస్ట్ కోటి, ఈస్ట్ కోటి. ఆ బోర్డు మన దాతలు పేర్లు అవి. ఇక చూస్తారు కదా, టాయిలెట్స్ కానీ అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అలాగే ఈస్ట్ కూడా ఒక రూమ్ అండి, ఇది కూడా చూడండి. బాగుంది కదండి, ఓకేనా. ఏదో మనం అద్దెకిస్తే చూడండి. అదేవిధంగా ఇక్కడ వెనక నుంచి పోయి చూసినట్లయితే స్టేజ్ ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. ఇంత సుందరమైన ఈ భవనం ఏ ఒక్కరోజు, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలో నిర్మించబడలేదు. దశల వారీగా అనేకమైనటువంటి ఒడిదుడుకులను, కష్టాలని ముందుకు సాగింది. ఇక చూడండి, బయట చూద్దాము. ఇక మనం బిల్డింగ్ వెనక వైపును చూసినట్లయితే అటువైపు కూడా విశాలమైన పెద్ద గేటు. ఆ గేట్ అవతల కూడా పెద్ద సీసీ రోడ్డు ఉంది. దానికి కూడా శాంక్షన్ అయిపోయింది, సిమెంట్ రోడ్కి. ఇక చూడండి, సౌత్ వెస్ట్ అక్కడ టాయిలెట్స్, బయట టాయిలెట్స్ కూడా పెట్టించడం జరిగింది అదనపు సౌకర్యాల కోసం. చూశారు కదా, ఇక అగోండి ఆ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ చెప్పాను కదా, అదే అన్నమాట. ఓకేనా, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. అదే శ్రీ చైతన్య టెక్నో స్కూల్, అది. పదండి. మరో విషయం ఉండే, మీకు తెలిసే ఉంటుంది, శాస్త్రోక్తంగా అన్ని పూజలు నిర్వహించి ఈ కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది పెద్దల సహకారంతో, పెద్దల చేతుల మీదుగా. చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా. ఇది మన ఆస్తి, ఇది మన కేర్ ఆఫ్ అడ్రస్. ఓకేనా, చూసారు కదా. మీకు నచ్చిన ఏ అభిప్రాయాలున్నా మీరు ఈ కామెంట్లో తెలియజేయండి.